లేడీ లీడర్. ఎడ్ల గీత గారు. సో 34 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా టికెట్ కోసము గెలుపు కోసం ఆశించకుండా ఇప్పటికి కూడా ప్రజల కోసం ప్రజలకి ఏదో చేయాలని ఆవిడ సంకల్పంతో ఉన్నారు. మీరు ఇంకా బీజేపీలోనే ఉన్నారా? పార్టీలోనే ఉన్నాను. బీజేపీలో నుంచి ఎడ్ల గీత గారి నుంచి చాలా తక్కువగా చూస్తాం. మేము నిజంగా పని చేస్తున్నాం పార్టీలో. కాకపోతే కొన్ని దుష్ట శక్తులు కూడా ఉంటాయి. మేడం, బీజేపీలో మహిళలకి ఒక మంచి ఫీమేల్స్ ఎవరు ఉండకూడదు. చాలా మాట్లాడినందుకు ప్రశ్నించినందుకే పార్టీలో ఉండనీయకుండా చూస్తున్నారు అనమాట. అది తప్పిస్తే ఇంకేం లేదు, జస్ట్ మెయిల్ డామినేషన్. సో ప్రధానంగా మీరు ఎదుర్కొన్న సమస్య ఏంటి? ఎక్కువ కనిపించకుండా ఉండాలని. ఇంకా ఎందుకు మరి ఆ పార్టీలోనే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మ్యామ్? అందులో ఎన్నో ఉన్నాయని మీకు తెలుసు, అనుభవిస్తున్నారు కూడా, బట్ ఇంకా స్టిల్ ఎందుకు ఉన్నారు అందులోనే? నేను ఒక హిందుత్వ ఎజెండాను నమ్ముకున్న దాన్ని. మనం సాధారణంగా ఈ కమిట్మెంట్స్ అంటే ఇండస్ట్రీలో చూస్తాం. అవును, బీజేపీలో ప్రధానంగా సాగుతున్నాయని. అన్ని పార్టీల్లో సాగుతున్నాయి, బీజేపీలో కూడా సాగుతున్నాయి. మహిళల కోసం మోదీ గారు బాగా ఆలోచిస్తారు. మరి అదే మహిళ మణిపూర్లో నడి రోడ్లో బట్టలు తీసేసి కొట్టినప్పుడు, తనని లాక్కుని వెళ్ళినప్పుడు, మరి ఇదే మోడీ గారు ఎందుకని ప్రశ్నించలేదు, ఎందుకు రియాక్ట్ కాలేదు ఆ టైంలో? బీజేపీ వేరే పార్టీలకు అతీతంగా ఏం కాదు. అన్ని పార్టీలాగానే భారతీయ జనతా పార్టీ కూడా స్టిల్ ఇంకా ఇప్పుడు కూడా జరుగుతుంది మేడం అక్కడ. ప్రతి విషయము మీడియా చెప్పి చేయాలనే ఏమీ లేదు. బండి సంజయ్ గారు ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయనకి గెలుపు చూడము, కానీ ఎంపీగా చేస్తే మాత్రం ఆయనకి మనం గెలుపు చూసాము. సో ఎందుకు మేడం, ఏ రీజన్ అయి ఉంటుంది? ఆయన గురించి నేను మాట్లాడను. మీరు కూడా అదే పార్టీ కదా మేడం? మీరు బండి సంజయ్ గారిని వెళ్ళి అడగండి. నాకు బండి సంజయ్ గారు కొన్ని ప్రాబ్లమ్స్ సృష్టించారు నాకు. సో అది నేను ఏం ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నాను, అది నేను చెప్పలేను మీడియాలో. గత ఇంటర్వ్యూలో కూడా చూశాను, కొన్ని నేను సమస్యలు ఎదుర్కొన్నాను, ఫేస్ చేశానని చెప్తూ ఉంటారు, బట్ ఎప్పుడు ఒక ప్రూఫ్ కూడా మీరు రిలీజ్ చేసింది లేదు. అంటే బండి సంజయ్ అనే వ్యక్తి ఒక డ్యూయల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి అన్నమాట. ఆయన కనిపించేది ముందు వేరు, వెనకాల వేరు. ఆయన గురించి మాట్లాడి టైం వేస్ట్. అంటే మీరే అంత నెగిటివ్ చెప్పడం, మీరేం ఎదుర్కొన్నారు? అందరిలాగే నేను కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను ఆయన వల్ల. చాలా నన్ను ఇబ్బందులు గురి చేశారు ఆయన కూడా. సో ఆ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడాను. మాధవీలత ఎవరు? అసలు మెంబర్షిప్ కూడా లేదు పార్టీలో. మరి మేము ఉన్నాం కదా, మేము కూడా పోరాడాం, అన్నీ చేసాం కదా. మరి బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? మాధవీలత ఎవరు? ఆ మాధవీలత ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్న కార్యకర్తలు ఇంకా ఉన్నారమ్మా, ఇంకా ఉన్నారు, ఇంకా పనిచేస్తున్నారు. వాళ్ళ డబ్బు పెట్టుకొని ఇంకా తిరుగుతున్నారు, పోస్టర్లు అంటిస్తున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఎవ్వరు ఒక పైసా హెల్ప్ కూడా చేయట్లేదు. ఈ సోకాల్ మా నాయకత్వం వాళ్ళకి ఒక హెల్ప్ కూడా చేయదు కూడా, ఎప్పుడు చేయలేదు కూడా. బీజేపీలో కేవలం మహిళల ధర్నాలకి, గొడవలకి మాత్రమే యూజ్ చేస్తారు, వాళ్ళకు పదవులు ఇవ్వరు అనేసి. ఇవ్వరమ్మా, ఇవ్వరు. యూజ్ అండ్ త్రో అంతే. హీరోయిన్స్ రాగానే మా వాళ్ళకు చాలా గీత గారు ఏం మైనస్ కనిపిస్తుందని వీళ్ళు కొత్త వాళ్ళని వెతుక్కుంటారంటే మీరు ఏం చెప్తారు మేడం? నేను ఇప్పటి వరకు అదే నా ఆన్సర్ నేను కూడా నెక్కుతున్నాను ఏంటి అని. మీరు మిమ్మల్ని ప్రశ్నించడం తప్ప అన్నది అంటే మిమ్మల్ని ఎవరు ఏమీ అడగొద్దు, ఏదైనా కానీ లొంగి ఉండాలి. అది నా గీత అంటే నా వల్లైతే నేనైతే ఆ పని చేయను. బీజేపీ అంటే ఓన్లీ హిందూ ధర్మానికి సపోర్టేనా మేడం? అంటే క్రిస్టియన్కి, ముస్లింకి అలా వాటికి ఏమి హెల్ప్ చేయదా? వాటికి ఏమి సహకరించదా? వాళ్ళకి వాళ్ళు కూడా బతుకుతున్నారు. బీజేపీ అంటేనే మనకి ప్రజల్లో బాగా గుర్తు వచ్చేది బీజేపీ హిందూ ధర్మానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అవునమ్మా, మరి మన దేశం కూడా హిందూ దేశం కదా, హిందుస్థాన్ కదా. ఇందులో క్రిస్టియన్, ముస్లిం కూడా బతుకుతున్నారు కదా మేడం. నా పోరాటం అంతా ఆ నలుగురు పైన.